ఒక వీడియో చిన్న షార్ట్ లాంటిది ఒకటి చూశానమాట. అది చూసిన తర్వాత అనిపించింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఇంత ఖర్చు పెడతారా? లేదు, ప్రతి పర్యటనకి ఇంత ఖర్చు పెడతారా అని. ప్రతి పర్యటనకి ఇంత ఖర్చు పెడితే ఆయన పిసినారి ఎంగిలి చేత్తో కూడా బెచ్చం వేయడు. ఎంగిలి చేత్తో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా విదిలిస్తే ఆ మెతుకులు ఎక్కడ పిల్లిలో కాకులో తింటాయని చెప్పేసి కంగారు పడేంత సమర్థులు అని చెప్పేసి జడ శ్రవణ్ కుమార్ గారే ఒక నెల క్రితం క్లియర్గా అందరి చెవులు తుప్పు వదిలేటట్టు చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత ఖర్చు పెడతారా? ఏ విషయం గురించి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పర్యటనలకు వెళ్తున్నా కూడా ఒక 15,000 మందిని తీసుకెళ్తున్నారు, వాళ్ళని నియమించుకున్నారు అని. వారికట రోజుకి 5,000 ఇస్తారట. వారికి రోజుకి 5,000 ఇస్తే కనీసం ఒక్కరోజు ఖర్చు 7.5 కోట్లు దాటిపోతుంది. మనం ఇంకా ఎక్కువైతే ఆ నెంబర్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే వీళ్ళు చేసే అభూత కల్పనలు స్వైర విహారం చేస్తున్నాయి. అభూత కల్పనలు స్వైర విహారం చేస్తున్నాయి. విచ్చుకత్తులతో ఈ నెంబర్లని పొడిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇంత ఖర్చు పెడతాడా పర్యటనకి అని. లేదు, జగన్మోహన్ రెడ్డికి ఏం కర్మ సార్, ఆయన పైసా ఖర్చు పెట్టడు. ఆయన పర్యటనలు ఎక్కడైతే ఏర్పాటైతాయో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళే చూసుకుంటారంటారా? వాళ్ళకేంటి అంత దోల, అంత ఏమంటారు ఇచ్చింగు? ఎందుకంటే ఈ ఎవరైతే ఈ మాట చెప్పారో వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిపోయింది, సున్నా. వాళ్ళు వచ్చినా కూడా ఓట్లు వేయరట, వాళ్ళకి ఓట్లు లేవట. పైగా అమిత్ షా గారికి తెలిసిందట ఈ విషయం. అమిత్ షా గారికి తెలిసి ఊరుకోమాకండి అని చెప్పారట. ఊరుకోమాకండే కాదు, పోలీసులను కూడా విత్డ్రా చేయమని చెప్పారట. అసలు అడిగేవాడు లేకపోతే చెప్పేవాడు ఎవరైతారో మన ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటిది పోయి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ వద్దని చెప్పేశారట. పోలీసులను విత్డ్రా చేసుకోమన్నారట. మా వల్ల కాదు అని కోర్టులో చెప్పమన్నారట. కోర్టు అప్పటికీ కూడా భద్రత కల్పించాల్సిందే అని ఆదేశాలు ఇస్తే వదిలేసేయాలట. అప్పుడు ఇక వాళ్ళే చూసుకుంటారట. వాళ్ళని చూసి వాళ్ళే భయపడుతున్నారట. లంపెన్ గ్రూప్ అనే ఒక పదం వాడేది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు మనకి గిట్టని వాళ్ళకి జనం ఎగబడిపోతూ ఉంటే దాన్ని లంపెన్ గ్రూప్ అయితే, మరి ఏ లంపెన్ గ్రూప్ వచ్చి మనం చీరల పంపిణీ ఏర్పాటు చేసినప్పుడు నలుగురి తొక్కిసలాటకి కారణమైంది. జనం ఎవరిని చూసి భయపడాలి? ఇక్కడ ఒక పార్టీకి మద్దతు అని కాదు, రాజకీయ పార్టీల తాలూకు ర్యాలీల్లో ఎవరైనా చనిపోతే ఆ సభకి హాజరయ్యే క్రమంలో కానీ, ఏర్పాట్ల క్రమంలో కానీ, పైగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే టూర్ చేస్తాడో అక్కడేమో సైలెన్సర్లు తీసేసి నానా రభసా చేస్తున్నారు కుర్రాళ్ళు. వాహనదారులు ఇబ్బంది పడ్డారు, అవస్థలు పడ్డారు, మహిళలు, పిల్లలు ఏడ్చారు, గర్భవతులు అసలు ఆ రోజున అంబులెన్స్లో నడవలేదు అన్నట్లుగా ఈ దినం రాస్తూ ఉంటుంది కదా. మరి అదే మనం బస్సులు పెట్టి మరి 2,000 బస్సులు పెట్టి మరి ప్రధానమంత్రి గారి సభ నిర్వహణ విజయవంతం కావడానికి 2,000 బస్సుల్ని మళ్లించినప్పుడు ఆయా ఊర్లలో ఎక్కడైతే మళ్లిస్తారో బస్సులు అప్పుడు ప్రజలు ఇబ్బంది పడరా? ఆనందం తొణికిసలాడి పరవశంతో ఉత్సాహంతో పరవాళ్ళు దూకుతారా? పురువెత్తిన మయూరాల్లాగా వచ్చి డ్యాన్సులు వేస్తారా రోడ్డు మీదకి? అప్పుడు మాత్రం ఎందుకు ఇబ్బందుల గురించి ప్రస్తావించరు? ఇది ఎవడు అడగకూడదు, అడిగితే వాడి మేడలో దండేసేస్తారు, పార్టీ కండువా వేసేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తరలింపు సహజమే. మరి ప్రతిపక్షంలో కూడా అసలు అది సున్నా అని, ఓట్లు వేయరని, పడ్డా చల్లవని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అయినా కూడా ఈ విషయం వాళ్ళకి తెలియదా? డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళకి తెలియదా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్తే అంతేనా? అదేనా వాళ్ళు చెప్పదలిచింది? ఆ జనం చూసి ఒకటి మీరు గుర్తించినట్లు ఉండండి. గతంలో లాగా బ్లూ మ్యాట్ వేశారు, గ్రీన్ మ్యాట్ వేశారు అనే ఆరోపణల కాలం కాదే ఇది. ఇలాంటి కుట్రలు అయిపోయినాయి. కుట్ర అనండి, మాయాజాలం అనండి, ఇంకోటి అనండి. మన కళ్ళ ముందు జనం వస్తున్నారా లేదా తెలుస్తుంది. నువ్వు ఇంకా పోలీసుల్ని విత్డ్రా చేపించేస్తే ఆ యూట్యూబ్ వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు చూపించుకుంటారు, మిగతా వాళ్ళకి అవసరం లేదు అంటే ఇప్పుడు మాత్రం అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి వెంట 1,00,000 మంది వచ్చినా కూడా ఎక్కడికన్నా పర్యటనకు వెళ్తే జనంకి ఏంది అవసరం? వదిలేయచ్చు కదా. దాని గురించి ప్రత్యేకంగా చర్చే కార్యక్రమం పెట్టడం ఎందుకు? జనాలన్నీ డబ్బులు తీసుకొచ్చి మోపించారని చెప్పి ఎవరికి తెలియజేయాలి? ఎందుకంటే ఈ సత్యం ఎప్పటి నుంచో తెలిసిందే కదా. జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనము ఓట్లు వేయరట. ఓకే, ఫైన్ వేసినా చల్లబడ్డ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మళ్ళీ ఏదైనా కిటుకు కనిపెట్టేశారా? గెలుపు మంత్రం, సక్సెస్ సూత్రం కనిపెట్టేశారా? అదేనా ఈయన చెప్తున్నది? నాకు ఆ వ్యక్తిని చూస్తే జాలేస్తుంది. గట్టిగా ఏం అనబుద్ధి కూడా కాదు. ఎందుకంటే ఒక పార్టీకి లాయల్గా, ఇంకా ఆయన భాషలో చెప్పాలంటే పొత్తుగా మారిపోయిన వాళ్ళ గురించి వాళ్ళని మనం
ఏదో జర్నలిజంలో ఉండి అద్భుతమైనటువంటి విలువలు కలిగినటువంటి వార్తలను ప్రసారం చేస్తారు అనుకోవటం భ్రమ. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఓహో ఈ సంవత్సరంలో కూడా ఇంతే ఉందా, ఏ మార్పు లేదా అని చెప్పి. విధ్వంసకర విధానాలను ఎవరు అవలంబించినా కూడా పోలీస్ వ్యవస్థ ఉంటుంది, లీగల్ వ్యవస్థ ఉంటుంది. అవి వదిలిపెట్టేసేసి మనం ఊరక ఆ వ్యవస్థలను వదిలేసి అక్కసే ప్రదర్శిస్తే, పైగా నాకైతే నవ్వు వచ్చింది మొన్న, అసలైన జంజి నేనే అని ఒక పెద్ద ఆయన అన్నాడు. ఏంటి సార్ అది? జనరేషన్ జెడ్ అంటే ఎవరు అనుకుంటున్నారు? 15 ఏళ్ళలో పిల్లల్ని, ఇంకా 17 ఏళ్ళలో పిల్లల్ని, ఆల్ఫాలు. మీరు వాళ్ళ అసలైన జంజి నేనే ఏంటి నాకు అర్థం కదా. వీటి గురించి ఏమన్నా ఈ ఉసుపోక కబుర్లు చెప్పుకునే వ్యక్తులు వాటి మీద కూడా ఏదన్నా పెడితే చూసి ఆనందించాలని, ఒక్కసారైనా తరించాలనేది ఆంధ్ర ప్రేక్షకుల, అలానే తెలుగు ప్రేక్షకుల ఆకాంక్ష. కానీ అది ఎప్పటికీ జరగదు. జెన్జీ అంటే ఆయననట. దాని మీద నో డిస్కషన్.